అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒడిస్సా ప్రయాణం. చాలా రోజుల నుండి మా ఫ్రెండ్ అయితే ఒకసారైనా ఒడిస్సా రమ్మని అనేవాడండి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం కూడా ఒకటండి. మీరు చూస్తున్న ఈ భవనాలన్నీ చాలా సంవత్సరాల క్రితం కట్టిన భవనాలుగానే కనపడతాయండి. ఎందుకంటే అవి రీమోల్డింగ్ చేసి పెయింటింగ్ వేసిన భవనాల్లాగే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా ఛత్రపూర్ ఏరియా అండి. ఈ ఏరియా మొత్తం చాలా నిశ్శబ్దంగా, ఎటువంటి ట్రాఫిక్ హడావడి లేకుండా ఉంది. రోడ్లైతే చాలా పరిశుభ్రంగా విశాలంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు చాలామంది ఒడియాతో పాటు తెలుగు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఉండడం వల్ల ఒడియాతో పాటు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతారు వీళ్ళు. ఈ ప్రాంతంలో అయితే పూర్వకాలంలో ఎక్కువగా కట్టబడిన పురాతన దేవాలయాలైతే ఎక్కువగా కనిపిస్తాయండి. మొత్తానికైతే ఈ ఏరియాలో ఉండే ఒక హోటల్కి అయితే రావడం జరిగింది. నైట్ మొత్తం ఇక్కడే ఉండి ఉదయాన్నే మా ఫ్రెండ్ కలవడానికి అయితే వెళ్ళాలి. హోటల్లో ఉండే జనాలకి ఇక్కడే ఫుడ్ని అయితే రెడీ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా టిఫిన్ ఐటమ్స్ వచ్చేసి పూరి చపాతీ ఎక్కువగా రెడీ చేస్తారండి వీళ్ళు. ఎటువంటి టిఫిన్లోకైనా బంగాళదుంప కర్రీ అయితే మటుకి కామన్గా ఉంటుందండి వీళ్ళకి. వీళ్ళు చేసే వంటలో టేస్ట్ అయితే లేకపోయినా ఆరోగ్యానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఈ హోటల్లో ఉండటానికి ఒక రోజుకొచ్చి 1500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి వీళ్ళు. ఇక్కడ హోటల్లో ఉండే రూల్ ఏమిటంటే మనం ఏ టైంలో రూమ్ తీసుకున్నా తర్వాత రోజు ఉదయం 9 గంటలకి చెక్అవుట్ టైం అయితే ఉంటుంది. మన ఏరియాలో అయితే అలా ఉండదండి. 24 అవర్స్ అయితే మటుకి ఖచ్చితంగా ఉంటుందండి. మేమైతే ఉదయాన్నే కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుండి టిఫిన్ చేయడానికైతే బయలుదేరామండి. మొత్తానికైతే ఒక రిసార్ట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ కొద్దో గొప్ప ఫుడ్ అయితే బాగుంటుందని తెలిసింది. పూరి ఎంత ప్లేట్ ఎంతమ్మా? ఫుడ్ అయితే అంతగా టేస్ట్గా అనిపించలేదండి. ఎందుకంటే వీళ్ళు మసాలాలు అనేవి చాలా తక్కువగా వాడతారు. ఫైనల్గా టిఫిన్ అయితే చేసి ఫ్రెండ్ ఉండే హెచ్చరిక అయితే బయలుదేరామండి. ఛత్రపతి శివాజీ గుర్తు పెట్టుకోవాలి. ఆల్రెడీ 3 ఉన్నారు, 4 ఎక్కించుకుంటున్నారు. గాజు పెంకులు ఉంటాయి కదా, ఆయన వెళ్తే పోతారు. నేను చెప్పిందన్నా కనీసం పర్లేదు, అది గుజరాత్ వేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం చాలా భయంకరంగా ఒక ఏజెన్సీ ప్రాంతం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఫైనల్గా హ్యాచరీ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఈ ఏరియాలో హ్యాచరీలు మొత్తం ఊరికి దగ్గరలోనే ఉంటాయండి. హ్యాచరీ అయితే చూడ్డానికైతే చాలా రిచ్గా ఉందండి. ఈ ఏరియా మొత్తంలోనే ఇది చాలా పెద్ద హ్యాచరీ అండి. చూడ్డానికి ఒక ఫామ్ హౌస్ లా ఉందండి. ఇటువంటి ఏరియాలో ఇంత పెద్ద హ్యాచరీ చూడడం చాలా ఆనందంగా ఉందండి. హ్యాచరీ మొత్తం చాలా పరిశుభ్రంగా ఉంది. ఈ ఏరియా మొత్తంలోనే ఒక 40 హ్యాచరీలకు పైగానే ఉంటాయండి. ఫైనల్గా మధ్యాహ్నం భోజనం టైం అయితే అయిందండి. మనోడైతే ఒక హోటల్ పేరు చెప్పాడండి. ఆ హోటల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది.
హోటల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. तीन ऑमलेट मसाला में रहेगा, टमाटर रहेगा, ऑनियन रहेगा, ग्रीन चिली रहेगा। मसाला दो स्पाइसी एकदम कम। ओके ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.